మీ ర్యామ్స్ స్టోరీస్లో ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. శాండ్ బాక్స్ టెక్నాలజీ, మల్టీ కలర్ స్టోన్స్, స్టార్ షేప్డ్ ఆర్కిటెక్చర్, గ్లాస్ ఫినిషింగ్ స్కల్ప్చర్స్, ఫ్లోటింగ్ బ్రిక్స్, ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా జత చేయబడిన అంటే సిమెంట్ వంటి పదార్థాలు వాడకుండా సపరేట్గా చేసిన శిల్పాన్ని గోడ మీద కూర్చోబెట్టడం. ఇవన్నీ పురాతన ఇంజనీర్ల ప్రతిభా పాటవాలను మన కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రత్యక్ష సాక్ష్యాలు. వైవిధ్యభరితమైన టెక్నాలజీ మరియు అద్భుతమైన శిల్ప సంపద కలిగిన దేవాలయమే తెలంగాణలోని రామప్ప దేవాలయం. ఏ గుడైనా ఆ గుడిలో వెలసిన దేవుడి పేరుతో ప్రసిద్ధి పొందుతుంది. కానీ ఈ గుడి మాత్రం గుడి నిర్మించిన శిల్పి పేరు మీదనే ప్రసిద్ధి పొందింది. ఇటీవలే యునెస్కో వారిచే వరల్డ్ హెరిటేజ్ సైట్గా అంటే రక్షించవలసిన ప్రదేశం అని గుర్తింపు పొందినదే ఈ రామప్ప దేవాలయం. తెలంగాణ రాష్ట్రానికి మణిమకుటం. మనం ఇప్పుడు కట్టే నిర్మాణాలకు మొదలు పునాదులు గట్టిగా వేస్తాం, కానీ ఆ కాలంలో కిందంతా ఇసుకను పునాదిగా వేశారు. ఆ ఇసుక మీద బరువైన రాళ్లను పేర్చారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా సిమెంట్తో డంగు సున్నమో ఏమీ వాడలేదు. అయినా కూడా దాదాపు 1000 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆనాటి కట్టడాలు. కాకతీయుల సర్వ సైన్యాధ్యక్షుడు అని భావిస్తున్న రేచర్ల రుద్రయ్య ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. 1173 నుంచి 1213 వరకు అంటే దాదాపు 40 సంవత్సరాల పాటు దీని నిర్మాణం సాగింది. ఇప్పటికి అంటే 800 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా ఠీవిగా నిలిచి ఉంది. ఎరుపు తెలుపు 2 రంగులు కలిసిన పెద్ద పెద్ద రాళ్లను ఈ గుడి నిర్మాణానికి వాడారు. ఇంత భారీ శిలతో నిర్మించిన దేవాలయం పైనున్న గోపురం మాత్రం నీటిపై తేలియాడే తేలికపాటి ఇటుకలతో నిర్మించడం గమనార్హం. అలాగే నల్లటి కృష్ణశిలలను శిల్పాలుగా మలచి వాటిని గుడి గోడలపై అమర్చారు. విచిత్రంగా ఎలాంటి మిషన్ల వినియోగం లేని ఆ కాలంలో ఈ శిల్పాలు మరియు స్తంభాలు గ్లాస్ ఫినిషింగ్తో నునుపుగా లైట్ వేస్తే ఆ వెలుగు పరావర్తనం చెందేలా ఉండడమే కాకుండా శిల్పం ధరించిన నగలు, వస్త్రాలు, ముఖంలో నవ్వు, క్రోధం లాంటి భావాలు అన్నీ స్పష్టంగా తెలిసేలా ఉంటాయి. మనం ఈ కాలంలో ఫ్యాషన్ అని భావించే హై హీల్స్ చెప్పులు ఆ కాలంలోనే ఉండేవంట. దానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి శిల్పం. మినీ స్కర్ట్స్, షార్ట్ హెయిర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటున్నాం, కానీ ఇవి ఆ కాలంలోనే ఉండేయంట. పర్షియన్లు, ఈజిప్షియన్లు మన దేశాన్ని సందర్శించారనడానికి సాక్ష్యంగా కూడా అక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి. మనుషులు మోయలేని భారీ రాళ్లను అక్కడ చేర్చిన ఏనుగులకు కూడా అక్కడ స్థానం కల్పించారు. గుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంగా 526 ఏనుగులను వివిధ రకాల భంగిమలు, వివిధ రకాల అలంకారాలతో చెక్కారు. నాట్య బృందాలు, వాయిద్య బృందాలు, దేవీ దేవతలు, సప్తమాతృకలు, ఇక నందీశ్వరుడైతే చెప్పక్కర్లేదు. ఆ రుద్రేశ్వరుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు సర్వాలంకార భూషితుడై చెవులు రిక్కించి ఒక కాలు మడిచి లేవడానికి రెడీగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. ఆ కాలంలో పేరిణి నృత్యం బాగా ఫేమస్. అది మరుగున పడిపోకుండా ప్రధాన దేవాలయంలో గర్భగుడికి ఇరువైపులా ఆ నాట్య భంగిమలు, వాయిద్య భంగిమలు భవిష్యత్ తరాలకు అందేలా ఏర్పాటు చేశారు. మ్యూజిక్ ఇచ్చే స్టోన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సరిగమల రాళ్ళు అంటారు కదా అవి. ఇదంతా కాకతీయ శిల్పకళా వైభవం. రుద్రమదేవి కాకతీయ రాణి కావడం కారణం కావచ్చు. స్త్రీల శిల్పాలు ఎక్కువగా ఉన్నాయి. వేటాడేది స్త్రీ, యుద్ధం చేసేది స్త్రీ, నాట్యం చేసేది స్త్రీ, వాద్యం వాయించేది స్త్రీ, బిడ్డను లాలించేది స్త్రీ. ఇలా స్త్రీ ప్రాముఖ్యతను స్పష్టంగా చూపించారు శిల్పులు. 28 గజకేసరి శిల్పాలు ఏర్పాటు చేశారు. గజకేసరి అంటే ఏనుగు మీద వీరుడు, ఆ పైన సింహం ఉంటుంది. అలాగే ఇక 12 మదనికల శిల్పాలు ఈ దేవాలయానికి హైలైట్. నాగిని, నాట్యం చేస్తున్న యువతి, వాయిద్యం వాయిస్తున్న యువతి, అందంగా ముస్తాబవుతున్న యువతి, హై హీల్స్తో మేకప్ వేసుకున్న యువతి, వేటకు వెళ్ళి ముళ్ళు గుచ్చుకున్న యువతి,
పొట్టి యువతి, పొడుగు యువతి, ఇలా 12 మదనికలు దేవాలయం పైభాగంలో 4 వైపులా హొయలొలుకుతూ నిలబడి ఉంటాయి. వాటిపైన ఉన్నటువంటి నగలు, వస్త్రాలు అన్నీ ఎంతో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. గోళ్ళు, పొడవు గోళ్ళు, గజ్జెలు, మెట్టెలు అన్ని నగలతో సహా మొహంలో సౌందర్యం, నిజంగా ఒక మనిషి నిలబడి అలా శిల్పంగా మారిపోయిందా అన్నట్లే ఉంటాయి ఈ మదనికలన్నీ కూడా. ఆఖరికి ముళ్ళుగుచ్చుకున్న యువతి కాలికి వచ్చిన వాపు కూడా మనకు స్పష్టంగా చూపించారు శిల్పులు. కాకతీయ పాలకులది త్రిబుల్-టీ టెక్నాలజీ అంటారు. అంటే టౌన్, టెంపుల్, ట్యాంక్. ఒక నగరం ఉందంటే అందులో ఒక మంచి గుడి, అలాగే నీటి అవసరాలు తీర్చడం కోసం ఒక పెద్ద చెరువు ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకే కాకతీయ సామ్రాజ్య వ్యాప్తంగా పెద్ద పెద్ద గుడులు, లోతైన చెరువులు ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఇప్పటికీ సగర్వంగా నిలిచి ఉండడం, నిలిచేలా వారు ఏర్పాటు చేయడం వారి గొప్పతనం. వాటిని చూడగలగడం మన అదృష్టం.
సో ఇవి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇవి అండి. వీటిని మదనికలు అని పిలుస్తాం సార్. 3 ద్వారాలకు వీటిని చెక్కారు. 12 ఉన్నాయి. ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఇప్పుడు చివరి దాంట్లో చూడండి సార్, ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను ఆమె పుట్టపై పడుతున్నట్లుగా ఇచ్చాడు. చూడండి, లాంగ్ చైన్ కింద నీడ ఉందండి. ఆ హారానికి పుట్టకి గ్యాప్ ఉంది కదా, చైన్ నీడ పుట్ట మీద ఉంది. సో నీడ కూడా చెక్కడంలో వచ్చింది. మన నీడ అయితే ఎండతో పడుతుంది కదా, ఎండతో సంబంధం లేదు. ఏ టైంలో చూసినా అలానే ఉంటుంది. లాంగ్ చైన్ షార్ట్ అని కూడా కార్వింగ్లో క్రియేట్ చేశారు. సో ఇదేమో ఆమె మృదంగా వాయిస్తుంది. ఆమె కాళ్ళ కింద చూడండి సర్కస్ లాంటి విన్యాసాలను ఇచ్చాడు. చూడండి, మధ్యలో కరసాం చేస్తున్నట్లు ఇటు అటు ఒకరిపై ఒకరు నిల్చొని కర్ర సుత్తి పట్టుకొని కొడుతున్నారు కాళ్ళ కింద. సో అలాంటివి గాడీలలో సర్కస్లలో చూస్తాం. అప్పుడే అలాంటివి చేసేవారు. 3 శిల్పాలను చెప్పారు. కింద ఏనుగుంది, ఏనుగు కొండ మీద సైనికుడు ఉన్నాడు, ఆ పైది సింహం. గజకేసరి అనేది కాకతీయుల బిరుదులండి. ఆ బిరుదులను చూపించడానికి ఇలా గుడి చుట్టూ 28 చెక్కారు. ఇక్కడ నుండి పోయినవి 11 విరగొట్టారు. చూడండి, అదొకటి ఇదొకటి 2 పోయాయి. ఇది పోయేసరికి అక్కడ శిల్పి ఎలా సెట్ చేశారని తెలిసింది. పైన హోల్ ఉంది, పిల్లర్కి హోల్, దాని కింద బేసిక్స్ సెట్ చేశారు. జస్ట్ లాకింగ్ సిస్టమ్ అండి. సిమెంట్ గమ్ లాంటివి ఏమీ వాడలేదు, ఇంత లాకింగ్ సిస్టమ్తో సెట్ చేశారు. మహిషాసురమర్దిని ఒక ఫైటింగ్ ఇది. ఇక్కడేమో ఈజిప్షియన్ ఇచ్చాడు సార్. అంటే అప్పటికే విదేశీయులతోటి వ్యాపార సంబంధాలని వాళ్ళు చేయడానికి ఇది ప్రూఫ్. ఇది చివరిలో జైనుడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. వినాయకుడు ఇక్కడ లైట్ పడే కాడ కృష్ణుడు, ఇది వినాయకుడు, ఉగ్ర నరసింహస్వామి, కాల భైరవుడు, వీరభద్ర స్వామి, మళ్ళీ జైనులు, వినాయకుడు, ఫేరాల చుట్టూరా ఉంటారు. ఇచ్చాడు ఇక్కడ చెప్పులు, మళ్ళీ ప్లాటిల్స్. ఆమె నడుస్తుంటే కూడా చెప్పుకి కాలుకి గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు వీటిని లేటెస్ట్ అనుకుంటారు. 13th centuryలోనే మన వాళ్ళు హై హీల్స్ వాడారు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. మళ్ళీ ప్లాట్ఫామ్స్, ఆ సారీ డిజైన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. ఈమె రాగిని, ఈమెమో నాగిని. ఆమె పాము మీద నాట్యం చేస్తుంది. చేతిలో పాము, మెడలో పాములని ఇచ్చాడు. ఆ ఫేస్ కూడా పాములాగా డిఫరెంట్గా చెక్కాడు. అన్నిటికీ స్మూత్ అంటే అది రఫ్తుంది. కళ్ళు పాము కళ్ళలా ఉంటాయి. మెడ డిఫరెంట్గా ఇచ్చాడు. సో నాగిన్లోని క్రూరత్వాన్ని ఇచ్చాడు, పాములాగా భయంకరంగా ఉంటుంది. ఈ నాగిని శిల్పాన్ని అట్లా లాస్ట్ శిల్పాన్ని బాగున్నాయని నిజామ్స్ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ పట్టుకపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. పట్టుకెళ్ళిపోయారు. అవును సార్. వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక అతని ఇంట్లో బ్యారేజ్ చేయడం స్టార్ట్ అయితే వీటి వల్లే జరుగుతుందని రిటర్న్ చేస్తే సిమెంట్ తోటి అతికించారు. అప్పుడేమో రాయితో ఫిక్స్ చేశారు. ఇది కింద పైన సిమెంట్ ఉంది, దీనికి చివరి దానికి. సో వాళ్ళ రూలింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చి పట్టుకెళ్ళారు. బ్యారేజ్ జరిగితే రిటర్న్ చేస్తే ఇది తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేశారు. ఇక్కడ నంది డిఫరెంట్గా ఉంటుంది. మిగతా టెంపుల్స్లో తల ఎదురుగా ఉండి కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లీజ్ రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. కన్నుతో శివుని చూస్తున్నట్టు, చెవులు ముందు పెట్టి వింటున్నట్లు, కాళ్ళు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. అంటే అటెన్షన్గా ఉంటుంది. మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళి చూసినా మనల్ని చూసినట్లుగా ఉండడం దీని స్పెషాలిటీ. కాకతీయ నందులన్నీ ఇలానే ఉంటాయి. దగ్గరికి వెళ్ళినా దూరం వెళ్ళినా ఏ డైరెక్షన్లో చూసినా మనల్ని చూసినట్లుగా ఉండడం వీటి స్పెషాలిటీ. ఖాళీ వేలు కూడా క్లియర్గా కనిపిస్తాయండి. ఖాళీ వేలకు మట్టెలు, పెళ్ళైన స్త్రీలు మట్టెలు చూడండి. ఇప్పుడు వాడుతున్న ఆర్నమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. పై చేతి ఉంగరాలు, చివరిది ఇక్కడ నా మదనికల్లో చిన్న శిల్పం పొట్టిగా ఉన్నారు. ఒక ట్రైబల్ లా వేట చేస్తుంది. చేతిలో బాణము, పైన చెట్టు, దాని మీద పోతే అది కారణంలో పక్షులు ఇచ్చారు. వేట చేసినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళు తీస్తున్నారు. ఆ ముళ్ళు తీస్తున్న చోట వాకు కూడా ఉంది. చూడండి, లైట్ ఉంది పాదము. ఆమె డ్రెస్ కూడా చిన్న స్కర్ట్, తల్లో నెమలి పింఛాన్ని ఇచ్చాడు ట్రైబల్ లేడీ.
దాని మీద ఈ టెంపుల్ హిస్టరీ కట్టించిన రేచర్ల రుద్రయ్య గారి ఫ్యామిలీ హిస్టరీ రాసి పెట్టారు. సో అది లిపేమో తెలుగు కన్నడ కలిపి ఉంటుంది, భాష సంస్కృతం. మనకి అది అర్థం కాదు, దీని నుంచే మనకి తెలియడానికి వరకు గేట్ దగ్గర ఇంటరాక్షన్స్ వరకు రాసి పెట్టారు. సో అందులో టెంపుల్ హిస్టరీ, రేచర్ల రుద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీతో పాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని విలేజెస్కి వచ్చే ట్యాక్స్ అంతా దీని మెయింటెనెన్స్కి వాడాలనేది అందులో వేయబడిన శాసనం. కానీ కాకతీయులు ఉన్నంత వరకే వాడారు శిలాశాసనం. ఇక్కడేమో పర్షియన్ ఇచ్చాడు చూడండి, చివరి నుంచి రెండోది ఈ పర్షియన్ అండి. ఇందాక ఈజిప్షియన్ చూసాం, లాస్ట్లో కూడా మళ్ళీ ఈజిప్షియన్ ఇచ్చాడు. సో వాళ్ళు వచ్చేయడానికి ఇది టూత్ది చివరిది. సరే, ఈ టెంపుల్ షేప్ ఏమి ఫ్లవర్స్లా ఉంటుందండి. దీన్నే స్టార్ షేప్లో ఉందంటాం, పైనుంచి అలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మ్యాప్ సేమ్ మనకు ఆ ఫ్లవర్ మోడల్లో ఉంటుంది, పైనుంచి ఇలా ఉంటుంది, సేమ్ ఫ్లవర్ షేప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏనుగులను గమనించండి సార్, ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్లు ఇచ్చాడు. మళ్ళీ ప్రతి దాన్ని డిఫరెంట్గా చెక్కాడు చూడండి. ఇక్కడ చూస్తే అది నార్మల్గా ఉంటే ఇది కాలు పట్ల అవుతుంది, ఇది కాలు మీద తొండం వేసినట్టు ఇది రౌండ్గా చుట్టుకుంది. ఇక్కడ సేమ్ ఉన్నాయి, గంటల్లో డిఫరెంట్ ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ లేవు. అట్లా గుడి చుట్టూ 526 ఉంటాయి, 526 రకాలుగా చెక్కారు. 526 డిఫరెంట్ పొజిషన్లో ఉంటాయి. అవును మేడం, నడకలోనో హైట్లోనో డిజైన్స్లోనో ఏదో ఒక స్మాల్ డిఫరెంట్ ఉంటుంది. సో వీటిని చెక్కడానికి కారణం ఏంటంటే అప్పుడు ఈ రాళ్ళని తీసుకురావాలన్నా ఇది పైకి ఎత్తాలన్నా ఏనుల్ని వాడారండి, వాటి సహాయానికి గుర్తుంగా ఇచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టోన్స్ ఎత్తాలంటే క్రెయిన్స్ వాడుతున్నాం, ఇప్పుడు ఏనుల్ని వాడారు కాబట్టి ఆ సహాయానికి గుర్తుంగా ఇచ్చారు. ఇక్కడ కోపంగా నాట్యం చేస్తుంది, కళ్ళల్లో రాజరూపాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇదేమో 12 మదనికల్లో పెద్దది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి చీరను లాగుతుంది, చేయితో చీరను పట్టుకొని మరో చేయితో కోతిని కొడుతున్నారు. చేయి డామేజ్ అయింది. ఆమె ఇయర్ రింగ్స్ చూడండి, ఆ కాలంలో ఎంత పెద్ద రింగ్స్ వాడినామో తెలుసుకోవచ్చు. ఇట్లాంటివి మళ్ళీ వాడుతున్నారు. ఆ జుట్టు కూడా చాలా పెద్ద కప్పు ఉంది. చిన్న శిల్పాల్లో గమనిస్తే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఆ కప్పుల్లో డిఫరెంట్ ఉంది, ఇక్కడ లూజ్ హెయిర్. సో ఈ ఫ్యాషన్ అంతా అప్పటి నుంచే ఉంది. హై హీల్స్ ఉన్నాయి, మినీ స్కర్ట్స్, లాంగ్ నెయిల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్నప్పుడే ఉన్నాయి. సో ఆమె కూడా కోతిని కోపంగా కొడుతున్నారు. సో ఈ 2 కోపంగా ఇచ్చాడు. ఇక్కడ నార్మల్గా ఇచ్చాడు. లాస్ట్ది నవ్వుతుంది చూడండి, మొహంలో చూడండి నవ్వుని ఇచ్చాడు. ఆ కాళ్ళు చూడండి, బొటన్ వేలు ముందు మడిచి మిగతా 4 వేలు వెనక్కి మడిచి నాట్యం చేస్తుంది. ఇది అడిగింది ఇదే మేడం. ఇదొక్క శిల్పమే ఇక్కడ డ్యామేజ్ కాలేదండి, మిగతా అన్నిటిని విరగొట్టారు. చూడండి, ఇక్కడ చేతులు పోయాయి, ఇక్కడ ఆహారం చెయ్యి, మనం చూసిన ప్రతి శిల్పంలో ఏదో ఒకటి విరిగిపోయి ఉంటుంది. సో ఇదంతా కూడా ఇక్కడ మాలిక్ కాఫర్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ చేశారు, వాళ్ళ దాడుల్లో విరగొట్టారు. చూడండి సరే, ఈ చిన్న శిల్పాల్లో మనం క్లియర్గా చూస్తే ఒక్కదానికి ముక్కు ఉండదు. సో కాలో చెయ్యో వేలో విరగొట్టుకుంటూ అది సాధ్యం కాని కూడా ముక్కులు చెక్కేశారు. వాళ్ళు కావాలనే చేశారు, ఎందుకంటే ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా పూజించద్దు అనేది శాస్త్రాలు చెప్తున్నారు. అవి వాటర్లో వేస్తే తేలుతాయండి, అంత లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేశారు. సో ఆ ఇటుకలు ఇక్కడ ఉన్నాయి చూడండి, కింద చూసుకోండి మేడం, జాగ్రత్త పడతారు. ఆ పైన ఇటుకలు కనిపిస్తున్నాయి కదా, అలా ఓపెన్ గా ఉంది. నీటిలో తేలేంత లైట్ వెయిట్ అనేసరికి నిజంగా తేలుతాయా లేదా అని ప్రాక్టికల్గా చూడడానికి వచ్చిన వాళ్ళంతా తీసుకుండేవారు. సో అలా తీయకుండా ఇది 1983లో 42 ఇయర్స్ బ్యాక్ పైనుంచి వైట్ సిమెంట్ తోటి కవర్ చేసి, లేకపోతే ఫస్ట్ అలానే ఉండేది. చూడండి, అది సేమ్ మోడల్లో ఉంటుంది. మండపానికి ఫ్లవర్స్ ఉన్నాయి, గర్భగుడికి ఏమో గోపురాలను ఇచ్చారు. ఇక్కడ అలాగే ఉంది చూడండి, ఇది చూడండి. ఇలాగా 4 వరుసల శిల్పాలను చెక్కి గర్భగుడికి గోపురాలు చిన్న టెంపుల్ డిజైన్స్ ఇచ్చాడు. దాన్ని కట్టి దాని మోడల్లో ఇది తీసి సెట్ చేశారు కూడా. ఇది కిచెన్, నంది టెంపుల్, అటు టెంపుల్ ఇప్పినట్టు ఇప్పి కట్టారు. ఈ మెయిన్ టెంపుల్ ఇలా సపోర్ట్స్ ఇచ్చారు. ఇవంతా రీసెంట్ గా ఒరిజినలే, ఇలానే ఉంది. దీనికి ఇట్లా జస్ట్ సపోర్ట్ ఒకటే వేసారు. ఇక్కడ అటు ఒక టెంపుల్ ఇప్పినట్టుగా ఈ టెంపుల్ ని, నంది టెంపుల్ ని, కిచెన్ మొత్తం తీసి మళ్ళీ అదే రాళ్ళతో ఫిక్స్ చేశారు. ఇది చూడండి, ఇక్కడ డబుల్ కలర్ స్టోన్స్ సార్, ఇది పెయింట్ కాదండి. పెయింట్ అయితే పైన ఉండాలి. ఇక్కడ విరగొట్టారు చూడండి, విరిగిపోయిన 2 కలర్స్ ఉన్నాయి, ఇటు వైట్ ఇటు రెడ్ ఉంది. ఇక్కడ
అలాంటి రాయిని సెలెక్ట్ చేసుకొని చెక్కారు. ఈ రాయి కూడా చూడండి, చూస్తే రఫ్ ఉంది కదా, మీరు టచ్ చూడండి చాలా స్మూత్ ఉంటుంది, అపీరియన్స్ ఏమో రఫ్ అనిపిస్తుంది. అవునవును. ఇక్కడ రఫ్ ఉంది, యానిమల్స్ మీద నున్నగా ఉంది. ఇంకా ఇక్కడ చెరువు ఉందండి, రామప్ప చెరువు ఉంది. ఆ చెరువును కూడా ఇది కట్టించిన రేచర్ల రుద్రయ్య గారు తవ్వించింది అండి. ఇది కాకతీయులు నిర్మించిన చెరువులో లోతైన చెరువు. సో ఇప్పటికీ ఆ వాటర్ తోటి 10,000 ఎకరాల వరి పంట, సంవత్సరానికి 2 పంటలు తీస్తారు. అక్కడ చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా హోటల్, కాటేజ్, బోటింగ్ అది ఏర్పాటు చేశారు. సో కాకతీయుల కాన్సెప్ట్ అండి, ఎక్కడ విలేజ్ను డెవలప్ చేయాలనుకుంటే అక్కడ ఒక గుడిని, ఒక చెరువును కట్టడం ఇలా కాన్సెప్ట్. దీన్నే TTT కాన్సెప్ట్ అంటాం. టౌన్ ట్యాంక్ టెంపుల్, నగరం ఆలయం పతాకం అనేది ఇలా కాన్సెప్ట్. ఇలా కాకతీయులు వాళ్ళ టైంలో 15,000 టెంపుల్స్, 15,000 పైన మేజర్ లేక్స్ని నిర్మాణం చేశారు. చిన్న చిన్న కొండలు లాంటివి అయితే 40,000 పైన పెద్దది. దీన్నే TTT కాన్సెప్ట్ అంటాం, టౌన్ ట్యాంక్ టెంపుల్. టౌన్ ట్యాంక్ టెంపుల్ ఇది కంప్లీట్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగాను. అట్లా బుక్స్ కావాలండి. ఏం లేదు మేడం, ఇక్కడ ఇదే మేడం మీకు అదే చివరిది డ్యామేజ్ కాదు. మీకు అప్పుడు కూడా చెప్పాను, నేను అడిగింది ఇదే మేడం అని చెప్పాను. అభిషేకం చేసి పానవట్టం అంటే చూడండి, చెప్తున్నారు కదా, వినండి. ఫొటోస్ మళ్ళీ తీసుకుంటారులేపా, తెలుసుకోండి, వినండి, చాలా అలానే అంటున్నారు. సో మన మీరు తప్పుగా అనుకోకండి, మన రూట్స్ తెలుసుకోవాలంటే టెంపుల్స్ని విజిట్ చేసి టెంపుల్స్లో ఉన్న నాలెడ్జ్ అని తెలుసుకుంటేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఫ్యాషన్ అనుకుంటున్న హైయల్స్ ఉన్నాయి, చూసారు. హైయల్స్, మినీ స్కర్ట్స్, లాంగ్ చూపిస్తారు. ఇక్కడ ఇదంతా ఇప్పుడు డబుల్ కలర్ స్టోరీ చూస్తారు కదా మనం. ఇదంతా టెంపుల్ అంతా అట్లానే ఉంటుంది. కిచెన్ సార్, పాఠశాల. మనకి ఇది కట్టించింది ఏమో రేచర్ల రుద్రయ్య గారు. రేచర్ల రుద్రయ్య కాకతీయుల సర్వసైన్య అధ్యక్షుడు ఆయన. ఇది 40 years కట్టారు. 1173లో స్టార్ట్ చేసి 1213లో కంప్లీట్ చేశారు. కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. కట్టి ఇప్పటికీ 812 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 812 years కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇది రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారంటే లోపల శివలింగాన్ని రుద్రదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన పెరిపారు రుద్రేశ్వర ఆలయం. ఈ శిల్పాలను చెక్కిన శిల్పి రామప్ప. శిల్పి పేరు మీదనే రామప్ప అయింది. అలాగే దేవుడి కిచెన్ మేడం, పాఠశాల. ఆ రూమ్ ఉన్నది, ఇది కిచెన్. నంది టెంపుల్, మోడల్ టెంపుల్, కిచెన్ ఇది తీసుకట్టారు. అది పాఠశాల. నానా ఒక వారం నుంచి చూసుకొని రండి. సో ప్రతి ఎంట్రన్స్లో మనం ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి అనేది ఎలిఫెంట్స్ ద్వారా ఇచ్చారు. ఇక్కడ చూడండి మేడం, ఎంట్రీ అన్నట్టు లోపలికి వస్తున్నాయి సార్, అది ఎగ్జిట్ అన్నట్టు బయటకు వెళ్తున్నాయి. ఇలా వచ్చి అలా వెళ్ళాలని చూపించారు. ఓకే, కానుకలు వస్తున్నాయి. ఈ డిజైన్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మన వాళ్ళు డ్రెస్సెస్ పైన, సారీస్ బార్డర్పై కాపీ చేస్తున్నారు. ఇవి బ్యాంగిల్ లాగా చెక్కారండి. ఈ బ్యాంగిల్ డిజైన్లో ఇట్లాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్నా కనీసం కర్రల్లో చేయడానికి ఇది అసాధ్యం. ఇది ఇప్పుడు ఎలాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళు హ్యాండ్ టూల్స్ చెక్కారు. ఇట్లాంటి హోల్స్ ఉన్నాయి. ఇవి చుట్టూ ఇవ్వలేదు, చూడండి ఇటు లేవు. ఇక్కడ నుంచి ఇట్లా సీరియల్గా 13 ఉంటాయి ఇవి. సో ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు అండి. ఇది తిథుల ప్రకారం 13th డే. మనకి ఎవ్రీ మంత్లో మాస శివరాత్రి వస్తుంది, ఇది త్రయోదశి రోజు వస్తుంది. అలా 13 చేసి ఉంటాడని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న క్యాలెండర్ తోటి కంపేర్ చేస్తే ఇది కన్స్ట్రక్షన్ పూర్తయింది 13th century. అయితే టోటల్ హ్యాండ్మేడ్. ఈ పాల్సింగ్ కూడా హ్యాండ్మేడ్, మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఇది క్షీరసార మదనం చూడండి. దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలుకుతున్నారు సార్.
దివాసుకి పాము తోకవైపున దేవతలు తలవైపు రాక్షసులు ఉండి మధ్యలో మందర పర్వతానికి చుట్టి చిలుకుతారు. అదే ఇక్కడ పెద్దగా ఇచ్చారు కొంచెం సైడ్లో పెద్దగా ఇచ్చాడు చూడండి సార్. ఈ పాలసముద్రాన్ని చిలికాక విశ్వం ఐరావతం కానుది వచ్చాక లాస్ట్కి అమృతం వస్తుంది కదా, అది ఇక్కడ పంచుతున్నారు చూడండి. ఫ్రెండ్స్ ఇలా మిడిల్లో చూడండి మేడం, అమృత కలశం మీద పామునిచ్చాడు. దానికి లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు. క్షీరసారమను ఇక్కడేమో దివాళీ స్టోరీ నరకాసురత. ఈ సైడ్లో చూడండి, ఇక్కడ చిన్నగా రథం ఉంది చూడండి. ఆ రథం మీద రథసారథిగా కృష్ణుడు, వెనకాలేమో సత్యభామ బాణం పట్టుకొని ఉన్నారు. వీళ్ళకి అపోజిట్లో చూడండి నరకాసురుడు ఏనుగు మీద తన సైన్యంతో వస్తున్నారు. సో ఇక్కడ సత్యభామ నరకాసురుని చంపుతున్నట్లు వీళ్ళ సైన్యం అంతా ఇక్కడ ఫైట్ చేస్తున్నారు చూడండి కత్తులు డాలతో. దివాళీ స్టోరీ అండి, నరకాసురవధ. ఈ ప్లేస్ ఉంది కదా సార్, మనం నిల్చున్న టైంలో నాట్యాలు జరిగేది. నాట్యాన్ని స్టార్ట్ చేసిన నటరాజు పుస్తకాలు చేసుకెళ్ళింది. పైన మిడిల్లో నటరాజు స్వామి ఇచ్చారు. చిన్న గృహం కదా నటరాజు స్వామి. ఈ ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకులు. ఇక్కడ ఈస్ట్లో ఇంద్రుడు ఉంటారు, సౌత్ ఈస్ట్లో సౌత్లో ఇంద్రుడు, సౌత్ వెస్ట్లో వెస్ట్లో వరుణుడు, నార్త్ వెస్ట్లో వాయువు, సో నార్త్లో కుబేరుడు, నార్త్ ఈస్ట్లో ఈశాన్యుడు. 4 దిక్కులు 4 మూలలు, ఏదో ఒక్కో దిక్కు ఒక పాలకుడు ఉంటారు, అష్టదిక్పాలకుడు. ఈ కింద ఉండేది గోపికలు స్నానం చేస్తుంటే ఆ డ్రెస్సులను శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి చెట్టుపై కూర్చున్నారు సార్. చేతిలో క్లాత్ ఉంది. తర్వాత గోపికలు వచ్చి వేడుకుంటున్నారు గోపిక అవసరం. ఇక్కడ గజాసుర సంహారం సార్, వినాయక చవితి స్టోరీ అండి. కింద ఇది రౌండ్గా చూస్తే తాబేల ఆకారంలో ఉంది కదా, అది ఏనుగండి. ఆ నటరాజు కింద తొండము కాళ్ళు ఉన్నాయి. తల మీద చూడండి తోక కాళ్ళు వచ్చాయి. గజాసురుడు అనే రాక్షసుడి పుట్టలోకి శివుడు వెళ్ళి ఆయన పుట్టని చీల్చుకొని వస్తున్నాడు. ఇతడి తల్లనే వినాయకుని పెడతారు. ఇక్కడ వినాయకుని కూడా ఇచ్చాడు. వినాయక చవితి స్టోరీ. బ్రహ్మ విష్ణువు కుమారస్వామి చూడండి సార్. ఇక్కడ 3 మనుషులకు 6 కాళ్ళు ఉండాలి. ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళని చూపించారు చూడండి. ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడుకున్నాయి. సో ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడుకున్నాయి. అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నది 4. కానీ ఇండివిజువల్ వచ్చేసి 2 కాళ్ళు అలా 3 పర్సన్స్కి 4 legs కవర్ చేస్తారు. రైట్ అండి. ఇక్కడ ప్రారంభించారు. దక్షుడు నలుగుతున్నట్లు ఇచ్చాడు. 20 దక్షిణి తప్పి చంపుతున్నట్లు ఇచ్చాడు. పక్కన నంది అటు ఇటు దేవతల విగ్రహాలను ఇచ్చాడు. అదే స్టోరీ భీమ్ కింద కూడా ఇచ్చాడు చూడండి. ఆ మధ్యలో వీరభద్ర స్వామి, కింద దక్షుడు, పక్కన నంది అటు ఇటు దేవతల విగ్రహాలను ఇచ్చాడు. ఇది అది దక్ష సంహారం. ఇప్పుడు ఆ దక్ష సంహారం కింద చూడండి ద్వారం మీద దేవుని యొక్క వివేకాన్ని గజలక్ష్మి అండి. కాకతీయ టెంపుల్స్లో కామన్గా ఉంటుంది. ఇక్కడ లోపల కూడా ఇచ్చారు. ఇది అది చూడండి లక్ష్మీదేవి. అన్నిటికీ చూడండి ఆయన కాలు పక్కన నందిని చెప్పాడు శివుడే అని తెలియదు. సో ప్రతి దేవునికి వాళ్ళ వాహనాన్ని బట్టి ఎవరు అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్రహ్మ ఉన్నారు, ఆయన పక్కన హంసవాహనం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి గరుడ వాహనం ఉంది. మిగతా వాటికన్నా నంది కనిపిస్తుంది. సో ప్రతి దేవుడిని వాళ్ళ వాహనాన్ని బట్టి ఎవరు అనేది తెలుసుకోవచ్చు. ఈ శివుడి డ్యాన్స్ ఇక్కడ గర్భగుడిలో గమనించండి సార్. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే చీకటి ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఆ లైట్ దేవుడి మీద ఉంటుంది. లైటింగ్ బాగా ఎంతైతే లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ శివలింగం మీద కనిపిస్తుంది సార్. అలాగా అది ఎలా వస్తుందంటే ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టాడు. అలా కట్టడం వల్ల కాంతి పిల్లర్స్పై పడి గర్భగుడిలోకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ టాప్ చేస్తే కింద లైట్ పడుతుంది. ఇట్లా లోపల దాకా వెళ్తుంది చూడండి. లోపల గోడ మీద చూడండి అక్కడ గమనించండి. ఈ పిల్లర్కి వేస్తే లోపల రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో అట్లా ఈ 4 పిల్లర్స్పై పడ్డ లైట్ 4 సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ లోపలికి వెళ్తుంది. చూడండి ఇటు వేస్తే ఇటు వస్తుంది మీ ముందు పడుతుంది.
ఇట్లా 4 పిల్లర్స్ పై పడ్డ సన్లైట్ 4 సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ గర్భగుడిలోకి వెళ్తుంది. ఇలా మనం ఉన్న ప్లేస్లో ఉన్నంత లైట్ శివుడి మీద చూపించాడు సార్. ఇక్కడ బ్లాక్ పిల్లర్స్ 4 ఉన్నాయి కదా, దాదాపు ఒకే రకంగా చెక్కి డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ కార్వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్ట చేశారు. సో ఇది ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తలవకుండా ఒక డిఫెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఉండాల్సిన శిల్పాలను తీసుకొచ్చి కింద చెక్కాడు. మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు, ఏ పిల్లర్కి ప్లేస్ ఇవ్వలేదు. ఈ పెన్ను కూడా చూడండి, మెటల్ని కొడితే ఎలా సొట్ట మొత్తం ఇచ్చాడు. కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, శిల్పు లాగా ఉంటుంది. వెళ్ళండి మేడం, వెనక్కి వెళ్ళండి. శిల్పు లాగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? అట్లా రాయిని దృష్టి కాకుండా కావాలనే టోటల్ డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికేమో శిల్పాలని దీనికేంటి మర్చిపోయారా అంత అందంగా ఇచ్చాడు. దీనికి లేకపోయేసరికి ఇదేంటి ఇట్లా ఉంది అని మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ ఆ విధంగా ఇచ్చారు. చుట్టపోయింది అన్నట్టు అనుకుంటాం కదా. ఈ పక్కనే తెలుస్తుంది వీడియోలో బాగా. సో ఈ పక్కనే ఎందుకంటే ఇది ఆగ్నేయం. ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు. అగ్నిలో దృష్టి అంతా దయిస్తుందని అలా ఇచ్చాడు. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ ఇది రాజానికి ఒక లోపం కనిపించే విధంగా ఇచ్చాడు. సో ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు కాబట్టి అగ్నిలో దృష్టి అంతా దయించే విధంగా ఇచ్చాడు. మన పిల్లల్లో కూడా దృష్టి తీసి పొయ్యిలో వేస్తారు. అంటే దృష్టి అంతా అగ్నిలో కాలిపోతుందని అలా చేస్తారు. కిచెన్ కూడా అగ్నిలో పట్టుకోవడానికి కారణం అది. అక్కడ అగ్నిదేవుడు ఉన్నాడు. సూర్యుడు భగవాన్ అప్పుడవే కదా, డ్యామేజ్ అయిపోయినాయి ఇవన్నీ. సో దీని ఎడ్జ్లో పిల్లర్ వేసి కట్టారు. కింద ఇసుక మీకు ఇందాక చెప్పాను కదా, లోపల ఇసుక ఉంటుంది. ఆ ఇసుక మీద ఈ బీమ్ వేసి దీని ఎడ్జ్లో పిల్లర్ వేసి కట్టారు. ఇక్కడ 17th century ఎర్త్కేక్ వచ్చింది సార్. అప్పుడు పిల్లర్ దీపాయి. ఇప్పుడు ఆ శిల్పం ఉన్నట్టు ఇది పుల్లు ఉండాలి సగమే. ఇక్కడ రాకుండా అక్కడ పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ దీపై విరిగిపోయాయి. కాకపోతే అన్ని ఒకేలా విరిగేసరికి డిజైన్ లాగా అనిపిస్తుంది. నాట్యం అంటే విరిగిన వాటి విరిగినట్టు అట్లే ఉంచేసి సెట్ చేశారు. అంతేనే ఉంచారు మేడం. ఏమి ఆ మధ్యలో సిమెంట్ వేసారు అంతే, గ్యాస్ ఫిల్ చేశారు అంతే. ఏమి వాటిని సెట్ చేయలేదు. ఏం సెట్ చేయాలన్నా కంప్లీట్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. తీయాలంటే పిల్లర్ తీయాలి, పిల్లర్ తీయాలంటే రూప్ తీయాలి. ఒక చెట్టు లాగా ఇచ్చాడు. ఈ చెట్టుపై కృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తుంది. ఆ ఫ్లూట్ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది. అది సరిగమలంట. అది కొట్టుకుంటే డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఈ సౌండ్ రాదు, దాన్నే సరిగమలంట. అలా సౌండ్స్ వస్తాయి. చెంకి సౌండ్ ఆడేది ఒక స్పెషల్. ఇది పేరుని డ్యాన్స్ సార్. ఇది కాకతీయులు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్ అనేది. మధ్యలోనేమో డ్యాన్సర్స్ అటు ఇటు మ్యూజిషియన్స్ ఇచ్చాడు. అన్నీ డిఫరెంట్గా చెక్కారు. ఇటు 30 అటు 30 ఉంది. సో ఈ నాట్యం కాకతీయులు యుద్ధానికి వెళ్ళే టైంలో వాళ్ళ సైన్యంలో వేళ్ళను ఫలించడం కొరకు చేపించేవారు. అది వాళ్ళ తర్వాత చేసేవారు లేకపోతే నటరాజు రామకృష్ణారు వీటిని చూసి డ్యాన్స్ని రీకంపోజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ పామ యొక్క అఫీషియల్ డ్యాన్స్ అని చేశారు. పేరుని నిత్యం పేరుని సో ఇక్కడ ఆ కింద కాదు, మీరు వస్తుంటే ముందు గార్డెన్ ఉంది కదా, గార్డెన్ కొరకు లెవెలింగ్ చేస్తుంటే ఇవన్నీ దొరికాయి. శివపార్కులు, వినాయకుడు చూడండి మేడం. ముస్లిం ఇన్వెస్టిషన్స్ కొట్టి పక్కన పడేస్తున్నారు. తర్వాత మట్టి పేరుకుపోయి ఉంటుంది. అవుతుంది దొరికాయి. ఇక్కడ ఒక రాజు ఏని మీద వెళ్తుంటే ఆయన సర్వెంట్స్ ముందు వెనకాల గొడుగులు పట్టుకొని వెళ్తున్నారు.
Please like, share and subscribe.